শ্রী শ্রী চৈতন্য চরিতামৃত আদি লীলা দশম পরিচ্ছেদে আমরা আলোচনা করছি। প্রেম কল্পতরুর শাখাগুলি বর্ণনা করছেন। তার মধ্যে শঙ্কর পণ্ডিতের মহাত্মা কালকে বর্ণনা করা হয়েছে, যার নাম মহাপ্রভুর পাদোপধান। তিনি মহাপ্রভুর শ্রীচরণটা সারা রাত্রি তার বক্ষস্থলে ধারণ করিয়া তিনি মহাপ্রভুর সেবা করতেন। শঙ্কর পণ্ডিত আর সদাশিব পণ্ডিত, সদাশিব পণ্ডিত যার প্রভু পদে আস, প্রথমেই নিত্যানন্দের যার ঘরে বাস। মহাপ্রভু শাখা আরেকজন সদাশিব পণ্ডিত, তিনি একমাত্র মহাপ্রভুর শ্রীচরণ কমলদার জীবনের আশা। নিত্যানন্দ প্রভু প্রথম তার ঘরে বাসা করতেন। সদাশিব পণ্ডিত সদাশিব পণ্ডিত চলিলা শ্রদ্ধামতী, যার ঘরে পূর্বে নিত্যানন্দের বসতি। ইনি নবদ্বীপবাসী প্রভুর কীর্তনের সঙ্গে গয়া হইতে ফিরিয়া আসিয়া ইহাকে ও অন্যান্য ভক্তকে শুক্লাম্বর গৃহে মহাপ্রভু নিজের কৃষ্ণ ভজন কথা বলিয়াছিলেন। চন্দ্রশেখর গৃহে লক্ষ্মী বেশে নাচিবার সময় ইহাকে কাশসজ্জাদি করিতে বলিয়াছিলেন। ইনি মেকআপ ম্যান ছিল। সমস্ত পাত্রদের কিভাবে তৈরি করতে হবে, মেকআপ ম্যান సదాశివ పండిత్. ఈ చైతన్య చరితామృతం ఆదిల 10వ పరిచ్ఛేదంలో మహాప్రభు ప్రేమ కల్ప వృక్షాన్ని భూలోకంలో ఎవరి ద్వారా దాన్ని సంపాదించారో, అంటే కల్ప వృక్షములకు ఎవరెవరైతే శాఖలు ఉన్నారో వాళ్ళ పేర్లు వర్ణిస్తూ నిన్న శంకర పండితుడు ఆయన మహాప్రభు యొక్క పాద ఉపధానమైనటువంటి ఖ్యాతిని పొందాడు. నిరంతరము రాత్రి తెల్లవారులు కూడా మహాప్రభు యొక్క శ్రీచరణ కమలాములను తన యొక్క వృక్షస్థలం మీద ఎట్టుకుని మహాప్రభు అటు ఇటు రాకుండా కాపాడుతూ ఉండేవాడు. కాబట్టి మహాప్రభు యొక్క పాదోపధానము సాక్షాత్ నిత్యానంద ప్రభువు సేవ ఇది వచ్చిందనమాట. అంతటి మహాభక్తాగ్రేసరుడు. ఆయన తర్వాత ఇంకొక శాఖ సదాశివ పండితుడు, మహాప్రభు యొక్క అంతరంగ పార్షదుడు. ఈయన నిత్యానంద ప్రభు మొట్టమొదట ఆ ఇంట్లో ఉన్నారట. ఎప్పుడుట? మహాప్రభు గయా వెళ్ళి వచ్చిన తర్వాత తన యొక్క ప్రేమ భక్తి వార్తని అక్కడ ఏమి జరిగిందో అదంతా కూడా ఈయన ఇంట్లో చెప్పారు. సదాశివ పండితుడు ఈయన పేరు. శుక్లాంబర బ్రహ్మచారి వాళ్ళతో పాటు ఉండేవారు. ఆయన మొట్టమొదట నవద్వీపం వచ్చినప్పుడు నిత్యానంద ప్రభు వీళ్ళ ఇంట్లో ఉన్నారు. దాని తర్వాత నందనాచార్య వారింట్లో ఉన్నారు. అప్పుడు ఉన్నప్పుడు మహాప్రభు చెప్పారు, ఏమిటి, ఈ నవద్వీపానికి ఒక మహాభాగవతుడు వచ్చాడు, ఆయన యొక్క చిహ్నములు నాగలి రోకలి ఇలా వస్తుంది, వచ్చాడు ఆయన కనుక్కొని ఎక్కడ ఉన్నారు పంపించారన్నమాట. ఆ విధంగా మొట్టమొదట ఈ నందనాచార్యుడు గారి కన్నా ముందు సదాశివ పండితులో నిత్యానంద ప్రభు ఉండేవారు. ఆయన కూడా ఒక మహాశాఖ అన్నమాట. అంటే వీళ్ళ ద్వారా భూలోకములో మహాప్రభు తాను ఆస్వాదించిన కృష్ణ ప్రేమ భక్తిని వాళ్ళ ద్వారా అందరికీ పంచిపెట్టించారు. 13వది ప్రద్యుమ్న బ్రహ్మచారి. శ్రీ నృసింగ ఉపాసకో ప్రద్యుమ్న బ్రహ్మచారి, ప్రభు తారో నామ కొయిలా নৃসিংহানন্দ করি। আর একজন প্রদ্যুম্ন ব্রহ্মচারী নৃসিংহদেবের উপাসক। মহাপ্রভু তাকে নৃসিংহানন্দ দিলেন। তিনি ধ্যানে বসিয়া মহাপ্রভু যখন সেই বৃন্দাবনে যাবেন ওই সময় তিনি ধ্যানের মধ্যে বসে বসে মহাপ্রভু লীলা সব দর্শন করছেন। আর মহাপ্রভুর যাবার জন্য রাস্তাঘাটে তিনি মানসিক সেবা সুন্দর করে পুষ্প সব বিছে দিচ্ছেন রাস্তার উপরে। দুদিকে বসার জন্য সুন্দর কল্পতরু বৃক্ষ আরোপণ করেছেন, বাগান তৈরি করেছেন, কুণ্ড তৈরি করেছেন, বসার জন্য আসন এসব তৈরি করেছেন। করতে 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 ওই কাটওয়া যাওয়ার পরে, কাটওয়া নাকি রামকেলি যাওয়ার পরে আর হচ্ছে না, এগোচ্ছে না ধ্যানটা। তো হয়ে গেল, বলছেন মহাপ্রভু এবার বৃন্দাবন যাচ্ছে না, ফিরে আসবেন দেখুন। এইভাবে তেরে মহাপ্রভুর যে সমস্ত লীলাটা তার একবারে হৃদয়ঙ্গম। সেই রকম অপূর্ব কাহিনী তার। নৃসিংহদেবের উপাসক মহাপ্রভু তাকে
నృసింహానంద బ్రహ్మచారి నామదిలేను. ఇంకొక శాఖ 11 ప్రద్యుమ్న బ్రహ్మచారి, ఆయన నృసింహదేవుడి ఒక ఉపాసకుడు. మహాప్రభువు ఆయన యొక్క భక్తికి మెచ్చి నృసింహానందుడు అని పేరు పెట్టారు. నరసింహానందుడు, నృసింహానందుడు. ఆయన మహాప్రభు మొట్టమొదటి బృందావనం వెళ్ళేటప్పుడు చక్కగా ఆయన ధ్యాన మార్గము ద్వారా లోపల మానసిక సేవ చేస్తూ ఉండేవారట. మహాప్రభు వెళ్ళేటువంటి ఆ మార్గం అంతా కూడా చక్కగా పుష్పములతోటి నింపేసేవాడు అనమాట. మహాప్రభు యొక్క కాలికి ఎటువంటి దెబ్బ తగలకుండా ఉండడం కోసం అని చెప్పి పుష్పముల ద్వారా చక్కగా ఆయన పనిచేసేవాట. ఆ రోడ్డుకి 2 పక్కల కూడా మహాప్రభు యొక్క నీడ కోసం అని చెప్పి వృక్షములను ఆరోపించేసేవాడు. మామూలుగా మనం అయితే చెట్లు నాటాలి, బతకాలి, పెద్దవ్వాలి, అప్పుడు ఛాయ్ వస్తుంది. కానీ మానసిక సేవ అంటే అక్కడికి అయిపోతుంది అనమాట. ఆ విధంగా వెంటనే వృక్షములు వచ్చేసాయిట, మార్గాన్ని ఆచ్ఛాదనం చేసేసాయి. వెళుతూ ఉంటే చక్కగా 2 పక్కల కూడా మంచి ఉద్యానవనాలను వాడి కట్టేశాడు ఆయన. డబ్బు ఉండాలి, మన యొక్క మానసిక సేవ ఎంతైనా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసేటప్పటికీ ఆయనకి చక్కగా కూర్చోడానికి రకాలైనటువంటి ఆసనములు, పెంచినటువంటివి, మంచి పుష్కరుణులు, కొలనులు, చెరువులు తవ్వించి వెళుతుంటే ఆ కారణ వరకు వెళ్ళేటప్పటికే రామకేడి ఆ గ్రామం వెళ్ళేటప్పటికి ఇంకా ఆగిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళట్లేదు ధ్యానం. చూసాట ఏమిటి దీనికి కారణం అనుకున్నాడు. అంతే, ఈసారి మహాప్రభు బృందావనం వెళ్ళలేదయ్యా అని చెప్పి తిరిగి వచ్చేస్తారని చెప్పారనమాట. అంతటి మహాప్రభు లీలంతగా చూసేటువంటి ఆయన భాగ్యం కలిగింది. ఇంకా మానసిక సేవ చేసేవాడు. ప్రద్యుమ్న బ్రహ్మచారి తారు నిజనాం నృసింగానందో నామో తారు కొయిలో గౌరధాం పాణిహాటీర్ రాఘవేరి గృహ హైతే ఆసియా కుమార హట్టే శివానందేర్ బాటితే মহাপ্রভু ইহার হৃদয় মধ্যে আবির্ভূত হইয়া জগন্নাথ নৃসিংহও নিজের 3 জনের ভোগ গ্রহণ করিয়াছিলেন। অপূর্ব কাহিনী চৈতন্য ভাগবতে বলতে, চৈতন্য চরিতামৃতেও আছে। আর তিনি নৃসিংহ উপাসক, তার বাড়িতে জগন্নাথ মন্দির আছে বোধহয়। তিনি মহাপ্রভুকে ভিক্ষা দেওয়ার সময় সুন্দর করিয়া 3টি পারস করলেন, 3টে আসন দিলেন, আহ্বান করলেন মহাপ্রভুকে, নিমন্ত্রণ করে মহাপ্রভু বসে 3টা তালা খেয়ে নিল। হাহা করছে, আমার দেব, আমার ভগবানের পূজা হলো না, আমার ভগবানের খাওয়া হলো না, কি করব, আজকে আমার ঠাকুর উপবাস। তখন মহাপ্রভু নিজে তাকে নৃসিংহ রূপ দর্শন করিয়া তাকে শান্ত করালেন। এত তার নিষ্ঠা। 3 জনের ভোগ গ্রহণ করিয়াছিলেন মহাপ্রভু। কুলিয়া হইতে মহাপ্রভুর বৃন্দাবন আগমন সংবাদ শ্রবণে ইনি ধ্যানমগ্ন চিত্তে কুলিয়া হইতে বৃন্দাবন পর্যন্ত ফাঁস বাঁধিলে পর ধ্যান ভঙ্গ হইয়া ইনি ভক্তগণকে বলিয়াছিলেন, প্রভু এবার কানাইনাট শালা পর্যন্ত যাইবেন। রামকে না, কানাট শালা যাবেন, বৃন্দাবন যাইবেন না। গৌরী কোন উদ্দেশ দীপিকায় आवेशश्च तथा ज्ञेयो मिश्रे प्रद्युम्न संज्ञकः जाहार शरीर नृसिंहेर प्रकाश एवं साक्षात नृसिंह जार मने कथा कय, मने कथा মানে আবেশ হয়। এখনো কিছু কিছু লোকের আবেশ হয়, তখন গিয়ে তিনি প্রশ্ন করলে তার উত্তর দিবে ভূত ভবিষ্যৎ বর্তমান। আমার সাইকেল চুরি হয়েছে দাদা, একবার বলুন, বলে উম জায়গায় বলে দেবে। আপনি কে? নৃসিংহদেব। কি চাই? এইরকম সব কিছু তাকে ছেঁকে দিয়ে কিছুক্ষণ হাত করার পরে আবার তিনি অপ্রকট হয়ে যাবেন। তা কি বলে বাংলা, কি বলে? হ্যাঁ, ভর ভর, কালীর ভর হয়। কিন্তু এই সাত্বিক ভক্ত বলে তার উপরে নৃসিংহদেবের ভর। এই সাত্বিক দেবতার ভর কখনো হয় না, খুব কম। ঐকান্তিক ও শুদ্ধ ভক্ত ছাড়া তার হৃদয় হয় না। ঢঙ্গ দেখালে ঢঙ্গ দেখাতে পারে, কিন্তু কখনো ওইটা ঠকানো ছাড়া কিছু না। কিন্তু এই খাঁটি ভগবানের উপাসক বলিয়া তার হৃদয়ে এসে హృదయ కోత కో ప్రద్యుమ్న బ్రహ్మచారి ఎంతో అపూర్వమైనటువంటి చరిత్ర ఆయనది. ఆయన యొక్క పేరు ప్రద్యుమ్న బ్రహ్మచారి. మహాప్రభు ఆయనకి నృసింహ ఆనంద బ్రహ్మచారి అని పేరు పెట్టారు. పాణిహాటిలో రాఘవపండిత యొక్క గృహంలో ఉన్నప్పుడు ఆ మహాప్రభు ఈయన ఉండేవారుట. అక్కడి నుంచి కుమారహట్టం వచ్చారు, శివానంద శ్రీనుడు వారి యొక్క ఇంటిలో ఉంటూ ఉండేవారు. మహాప్రభు ఈయన హృదయంలో ఆవిర్భవిస్తూ ఉండేవారట. ఒకసారి మహాప్రభువుకి భిక్ష ఇవ్వడం కోసం ఆయన చక్కగా వంట చేసి 3 ఆసనాలు పెట్టి 3 భోగములు సర్దించారట. 1 మహాప్రభువుకి, 2 జగన్నాథ్ దేవుడికి,
మూడవది తన ఇష్టమైనటువంటి నిత్య ఉపాసకుడు ఉపాస్య దేవత నృసింహదేవుడికి పెట్టారట. మహాప్రభు కూర్చుని 3 తినేశారు. 3 పళ్ళెలు ఖాళీ చేశారట. గొడవ పెట్టట, నువ్వు బాగానే నీకు ఒక్కడి మీద 3 తినేసావు నువ్వు. సరే జగన్నాథ స్వామి నీకు పేదలకు మిత్రులు తిన్నారు, మరి నా దేవుడికి తినబోను నైవేద్యం తిన్నావు నువ్వు. అయ్యయ్యో నేను మా భగవంతుడి వేళ ఉపవాసం ఉండిపోయి ఏడుస్తుంటే ఇప్పుడు మహాప్రభు ఆయన శిరస్సు మీద తల కరపద్మాన్ని పెట్టి తన రూపాన్ని నృసింహదేవుడు ఆయన చెప్పి చూపించారనమాట. అంతటి ఏకాంత నిష్ట భక్తుడు. మనం సర్దుకుంటాం, మనం పెట్టగా అయిపోయింది ఈ వేళ చేయకపోతే ఏం అనుకుంటాం మనం. కానీ ఆయన ఆ భగవంతుడి రోజు ఉపవాసం ఉన్నాడని చెప్పి గోల పెట్టేసేట. అంతటి భక్తి ఆయనలో ఉందన్నమాట. నిజేరు 3 జన భోగ గ్రహణ కొరియాచలే. కురియాహు అయితే మహాప్రభు తర్వాత కులియ నగర్ నుంచి మహాప్రభు బృందావనం వెళుతున్నప్పుడు తన యొక్క ధ్యాన దాని ద్వారా వెళుతుంటే కనైనాటశాల వరకు వెళ్ళారట మహాప్రభు. అక్కడి ధ్యాన భంగం అయిపోయింది, ముందు వెళ్ళలేదు. అప్పుడు చెప్పాను మహాప్రభు ఈసారి కనైనాటశాల వరకు వెళతారు. ఎక్కడుంది ఇది? బీహార్ బోర్డర్ అనమాట. బీహార్ బోర్డర్ ఏమది এখন ঝাড়খণ্ড হয়ে গেছে। হ্যাঁ যাক যাক কতগুলো পিছিয়ে চলবে না। ওই ওই కనైనాటశాల వరకు వెళ్ళారట. అక్కడి నుంచి మహాప్రభు వెళ్ళలేదని చెప్పి ఈసారి మహాప్రభు బృందావనం వెళ్ళని చెప్పి ఆయన డిక్లేర్ చేస్తారనమాట. ఇంకా అంతేకాకుండా ఆయనకి సాత్విక 7 పళ్ళ నాగ నుంచి వస్తుంది. అది సాత్విక పూనకం తెలుసా మీకు? పూనకం వస్తూ ఉంటుంది మన వాడు. పూనకం అంటారు తెలుసు కదా, అమ్మవారి పూనకాలు వస్తూ ఉంటాయి. ఇవి సాత్వికమైనటువంటి భగవంతుడి యొక్క పూనకాన్ని దాన్ని ఆవేశం అంటారు. ఆ ఆవేశం రావడం బాగా అరుదు. ఎందుకంటే క్షుద్రదేవతలు తామసిక దేవతలు వస్తారు కానీ సాత్విక విష్ణు ఎప్పుడు రాడు. కానీ ఈయన శుద్ధ ఏకాంతిక భక్తుడు కాబట్టి ఆయన హృదయంలో నృసింహదేవుడు ఆవేశం చెప్తూ ఉండేవారట. పూత భవిష్యత్తు చెప్తూ ఉండేవారు అన్నమాట. అటువంటి చక్కటి ఆయన హృదయంలో మహాప్రభు నరసింహస్వామి వారి యొక్క చక్కటి నివాస స్థానము ప్రభు ఏకవారు కానాయన అయిపోయింది అనమాట. జాహారు శరీర నృసింగేర్ ప్రకాశ్, ఆయన శరీరంలో నృసింహదేవుడు ఆవేశిస్తూ ఉండేవాడు. అంతటి భాగవతోత్తముడు. సాక్షాత్ నృసింహోజ్జార మోనే కొథా కాయ్. నృసింహదేవుడు దానికి ఏమి కావాలో తన యొక్క మనస్సులోని మాటని ఆయన చెబుతారట. ఎంత గొప్ప భక్తుడు కాకపోతే భగవంతుడి యొక్క మాట చెప్తారంటే చెప్తాడు, రహస్యం ఎవరు చెప్పడు. అటువంటిది భక్తుడు చెప్పి చెబుతుండేవాడు అనమాట. అంతటి పరమ భాగవతోత్తముడు ఆయన మహాప్రభు యొక్క శాఖ. నృసింహదేవుడు నృసింహ బ్రహ్మచారి నృసింహస్వామి వారికి ఉపాసన అయినప్పటికీ కూడా మహాప్రభు యొక్క ఐకాంతిక భక్తుడు కాబట్టి ఆయన ద్వారా కూడా ఈ కృష్ణ ప్రేమని మహాప్రభు ఈ ప్రపంచంలో పంచిపెట్టారు. শ্রী নারায়ণ পণ্ডিত নারায়ণ পণ্ডিত এক বড়ই উদার চৈতন্য চরণ বিনু নাহি জানে আর একজন নারায়ণ পণ্ডিত। কত নাম, সব মহা পণ্ডিত, ঐকান্তিক ভক্ত, সব ব্রহ্মবিদ্যা বিশারদ নারায়ণ পণ্ডিত। তার উদার তিনি চৈতন্য মহাপ্রভু চরণ ছাড়া কিচ্ছু জানে না। নারায়ণ পণ্ডিত শ্রীবাসের ভ্রাতা, তাই শ্রীরাম পণ্ডিতের সহিত তিনি শ্রীমান মহাপ্রভুর দর্শনে নীলাচলে গিয়াছিলেন। এটা శ్రీవాస పండితుడి యొక్క సోదరుడు, కానీ నలుగురు ఈయన ఒకడు కాదుగా. చారిజనుల నామతకి శ్రీనివాస్, శ్రీరామ్, శ్రీనిధి, శ్రీపతి, నందాయ్, రామాయి నందాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చైతన్య తర్వాత మనకు వచ్చినవి ఇంతవరకు 4 తర్వాత వాళ్ళు చెప్పుకుంటాం. श्रीवास पंडित 4 भाई का बोलो ना, तबे तो पलटा तो ले हाय वही तो श्रीवास पंडित त्यार यही तो 4 जन श्रीवास पंडित और श्रीराम पंडित 2 भाई 2 शाखा श्रीपति श्रीनिधि 4 भाई दासदासी ग्रह परिकर यही 4 जन अपन 4 जन ये संगे महाप्रभु विलास करते हैं। तारी अन्यतम भ्राता नारायण তিনি মহাপ্রভু দর্শন করবার জন্য নীলাচলে গিয়েছেন। শ্রীবাস পণ্ডিতের বাড়ি দিয়ে 4 জন থাকতো, অন্য জায়গায় থাকতেন। আর মহাপ্রভু যা অবসর তো বাপ তখন পুরীতে বাস করছেন, তখন দর্শন করতে যেত না, তার সঙ্গে ఈ నారాయణ গিয়েছিলেন। ఈ నారాయణ పండితులు అనేటువంటి ఆయన శ్రీవాస పండితుడి యొక్క
సోదరుడు కానీ అంటే ఆయన సొంత సోదరుడు కాదు బహుశా, ఎందుకంటే మనకి ఇంతకు ముందు వచ్చినప్పుడు శ్రీనివాస్, శ్రీరామ్, శ్రీపతి, శ్రీనిధి ఈ నలుగురు సోదరులు మహాప్రభు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉండేవారు. ఇవి సాగ చెప్పారనమాట. కానీ అప్పుడు ఇక్కడ ఈయన పేరు రాలే. మహాపురు నిరాశనం పూరి వెళ్ళిపోయిన తర్వాత మహాపురు దర్శనం కోసం ప్రతి సంవత్సరం వీళ్ళు వెళ్ళేవారు, శ్రీవాసపడం అనమాట. వాళ్ళతో పాటుగా ఒక సంవత్సరం ఈయన కూడా వెళ్ళారు. ఆయన పేరు నారాయణ పండితుడు. ఇది ఒక శాఖ. ఇంకొకటి శ్రీమాన్ పండితు శాఖ ప్రభురు నిజ భృత్తో దేవుటి ధ్వరేను జబే ప్రభు కొరేను నృత్తో. శ్రీమాన్ పండిత్ నవద్వీపవాసి ప్రభురు ప్రథమ కీర్తనేరు సంగీ కాచేర్ দিন দেবী ভাবেও সর্বত্র প্রভুর নৃত্যকালে মশাল জ্বালিয়াছিলেন। চৈতন্য ভাগবতে আছে আদ্যাশক্তি বেশে নাচে প্রভু গৌরসিংহ সুখে দেখে তার যত চরণের ভৃঙ্গ সম্মুখে দেবটি ধরে পণ্ডিত শ্রীমান। শ্রীমান পণ্ডিত শ্রীবাস পণ্ডিতের থেকে আলাদা। মহাপ্রভু নৃত্যের সঙ্গে তিনি যখন মহাপ্রভু সেই కట్టేయండి ఫోన్లు শ্রী চৈত্রশেখর আচার্য ভবনে যখন রুক্মিণী আবেশে নৃত্য করেন ওই সময় তিনি মশল দেউটি ধরিয়া আগেকার তো লাইট ছিল না, তার পরবর্তীকালে পেট্রোম্যাক্স লাইট আসতো, হ্যাক্স লাইট বলে হ্যাজাক লাইট, হ্যাজাক করে করে ঘুমিয়ে লাগাতেন, তখন নাচ গান করতেন, তখন মশাল। এটা হওয়ার পরে এখন অনেক যে কারেন্ট লাইটগুলো এসেছে ও সময় মশাল ধরতেন, ঠাকুরে বাইরে যাও যাত্রায় মশাল ধরতেন। এরকম দেউটি ধরার একটা পূর্ব কাজ তিনি ধরতেন, সেরকম দেউটি ধরেন শ্রীমান পণ্ডিত। আদ্যাশক্তি বেশে মহাপ্রভু যখন গৌরসিংহ নৃত্য করেছিলেন ওই সময় সুখের সহিত সমস্ত ভক্ত বৃঙ্গ দর্শন করেছেন। সেই দর্শন করবার জন্য তিনি আলো প্রদান করলেন তার দেউটি ধরে। శ్రీమాన్ పండితుడు శ్రీవాస పండితుడు కన్నా ఈయన వేరు కాబట్టి శ్రీమాన్ పండితుడు శ్రీవాస పండితుడు వేరు. శ్రీవాస పండితుడు మహాప్రభు నృత్యం చేశారు. శ్రీమాన్ పండితుడు మహాప్రభు యొక్క నృత్యమునకు ప్రథమ సంగీ, మొట్టమొదట చేశారు అన్నమాట. ఆయన చంద్రశేఖరాచార్య భవనములో ఆద్యశక్తి రుక్మిణేశ్వరంలో నాట్యం చేస్తున్నప్పుడు కాగడ పట్టుకున్నట్టు ఆయన. పూర్వకాలములో ఈ నాటకములో వేసినప్పుడు రాత్రులు లైట్లు కాబట్టి మోసాలు కాగడాలు పట్టేవారు, పెద్ద పెద్ద కాగడాలు. భగవంతుడి యొక్క ఈ రథయాత్ర అప్పుడు కూడా ఉండేవి. పల్లకిలో మొన్నదాకా కూడా పల్లకిలో భగవంతు బయటకు వస్తే రెండు పక్కల కూడా కాగడాలు పెట్టి తీసుకెళ్ళేవారు అన్నమాట. కాగడాలు ఆ విధంగా భగవత్ సేవలో ఉపయోగించేవి. అప్పుడు మహాప్రభు నృత్య సంకేతం చేసినప్పుడు రుక్మిణీ వేషం నాట్యం చేసినప్పుడు కూడా అందరూ సుఖముగా దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పి ఈయన మంచి పెద్ద కాంతి ఉండేటువంటి కాగడ పట్టుకునేవాట. ఒక కాగడాతోటే చక్కగా అందరూ ముఖాలు కనపడేవి. ఆ విధంగా సుఖముగా శ్రోతలందరూ కూడా ప్రభు దర్శనం చేసుకోవడం కోసం వీలుగా ఉండేటట్టుగా ఈయన కాగడ పట్టుకునేవాడు. దేవుటి అంటారా అని, ఆ దేవుటి పట్టుకునేవాట. ఆయన మోసాలు అంటారు, దేవుటి అంటారు. ఆయన ప్రభు యొక్క అంతరంగ మృత్యుడు. ఆయన ఆ విధముగా సుఖముగా అందరూ చూడడం కోసం అని చెప్పి సమ్ముఖే దేవుటి ధొరే పండిత శ్రీమాన్, అందరికన్నా ముందు ఆ మహాప్రభు యొక్క రుక్మిణీ వేషాన్ని ఆయన చూసేవాడు అనమాట. దూరంగా కనపడుతూ ఉంటారు, దగ్గర ఆయనకి పట్టుకుని మొహం పక్కన కనపడుతుంది, దర్శనం చేసుకునేవాడు. అంతటి చక్కటి దర్శనం ఆయనకి ఇచ్చారు. ఇంకొకటి శుక్లాంబర బ్రహ్మచారి, అపూర్వ కాహిని. শুক্লাম্বর ব্রহ্মচারী বড় ভাগ্যবান, যার অন্ন মাগি কাড়ি খাইলা భగవాన్. శుక్లాంబర బ్రహ్మచారి, ఆయన పాపం పేదవాడు, ఇంటింట బియ్యాన్ని భిక్ష చేసుకుని చక్కగా శుభ్రపరిచి ఆయన వంట వండి భగవాన్ నివేదన చేసిన తర్వాత తినేవాడు అన్నమాట. ఆయన గంగానది తీరం నివసిస్తూ ఉండేవాడు. మహాప్రభు ఈయన దరిద్రుడైనా కూడా మహాభాగ్యవంతుట. కుచేల్ సుధామాసిలే ద్వాపర యుగములో ఈయన ద్వాపర যুগে তিনি সুদামা বিপ্র ছিলেন। আর মহাপ্রভু এত দরিদ্র হলেও তার যে অহৈতুকী ভক্তিতে বশীভূত হইয়া তার ঝুলি থেকে চাল নিয়ে খেয়েছে। কেননা গৃহস্থরা নিজেরা ভালো বল চাল খায়, যখন বেকাররা আসে তখন চালটা দিয়ে দেয়, তার মধ্যে কাঁকড়া থাকে,
ধান্য থাকে, সব কিছু থাকে। কেউ কেউ বড় বড় ধান্য দেয়, চাল দেয়, কেউ কেউ ভাঙ্গা পেট ভাঙ্গা চালটাও দেয়, সব কিছু থাকে, ক্ষুদ্র থাকে ওর মধ্যে। ভগবান তার প্রীতি আকৃষ্ট হয়ে একবার তার ঝোলি মধ্যে হাত দিয়ে খেয়ে শুরু করেছে। সর্বনাশ করলেন প্রভু, কি ওর মধ্যে আপনি সমস্ত কিছু করেছেন, আমি ভালো করে পরিষ্কার করা হয় নাই। তার তো প্রতিদিন এসে ওগুলো ভালো করে বেঁচে সব ঠিক করে দিয়ে ধুয়ে রান্না করে ভগবানকে ভোগ দিত। আপনি এরকম খেলেন হায় হায় বলে, যার অন্ন মাগি কাড়ি খাইল ভগবান, সেটি খেলেন। শুক্লা ব্রহ্মচারী শ্রী নবদ্বীপবাসী এবং প্রভুর প্রথম কীর্তনের সঙ্গী তিনিও। গয়া হইতে ফিরিয়া মহাপ্রভু ভক্তগণকে ইহারি গৃহে মিলিত হইয়া ইহার নিকট কৃষ্ণের আখ্যান শুনিবার জন্য অনুরোধ করিয়াছিলেন। গয়া থেকে আসার পরে আর মহাপ্রভু পণ্ডিত না তখন, একবারে তিনি মহা প্রেমিক ভক্ত। আর কি দর্শন করলাম, কি হয়েছে ঘটনা আপনার সঙ্গে বলবো, এখন বলতে পারছি না। কৃপা করে সবাই আমরা ওই শুক্ল ব্রহ্মচারীদের বাড়িতে মিলন হবো বলে মিলনের জায়গাটা ওখানে নির্ণয় করলেন। ওনার জায়গাতে বসে সব কিছু মহাপ্রভু তার হৃদয়ের কথাটা প্রকাশ করলেন, অনুরোধ করিয়াছিলেন। নবদ্বীপ লীলায় মহাপ্রভুর ইহারি ভিক্ষালব্ধ চাউলের অন্ন পরমানন্দে কাড়িয়া লইয়া ভোজন করিতেন। গৌরগুণদেশ দীপিকায় বলছেন, শুক্লাম্বরো ব্রহ্মচারী পুরাসিত যজ্ঞপত্নিকা, একবার বলছেন যজ্ঞপত্নী, একবার বলছেন যজ্ঞপত্নী। প্রার্থয়িত্বা যদন্নম শ্রী গৌরাঙ্গো ভুক্তবান প্রভু কেচিৎ আহুর ব্রহ্মচারী याज्ञिक ब्राह्मण पुरा, याज्ञिक ब्राह्मण अथवा याज्ञ पत्नी, যজ্ঞপত্নী তো কাছে তো ভগবান লোককে পাঠিয়ে তাদের কাছে চেয়ে খেয়েছেন, এই কথা বলছেন। శుక్లాంబరం బ్రహ్మచారి ఆయన కూడా మహాభాగ్యవంతుడు, దరిద్రుడు, ఇంటింట కూడా బియ్యం భిక్ష చేసుకుని ఆయన ఆ భిక్ష వచ్చినటువంటి బియ్యాన్ని చక్కగా శుభ్రపరిచి అన్నం వండి నైవేద్యం పెట్టి ఆయన తినేవాడు. మహాప్రభు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి సంచులో సంచులో చేయి పెట్టి ఆ విధంగా శుభ్రం చేయడం బియ్యాన్ని తినేసట. ఆయన గోడగా పెట్టాడు, ప్రభు ఏం చేశారు అయ్యో, ఇందులో మట్టి పెట్టలు ఉన్నాయి, కంకరాళ్ళు ఉన్నాయి, ధాన్యం ఉన్నాయి, పొట్టు ఉంది, నూకలు ఉన్నాయి, తినేశారు అయ్యో అని చెప్పి ఆయన గోడ పెట్టాట. ఒకసారి ఆయన ఇంటికి నేను భిక్షకు వస్తానని చెప్పేటప్పటికీ ఆయన బాబు అంతా ఉడిగిపోయాడే, అబ్బో ఈయన భగవంతుని నా ఇంటికి భిక్ష రావడం ఏమిటి, నేనేం పెడతాను ఆయనకి అనుకుంటే, అప్పుడు ఏం పర్వాలేదు, నీ మహా సౌభాగ్యం అయ్యా, ఆ గౌరహరి నిమాయ పండితుడు మీ ఇంటి దగ్గర తింటానంటే అందుకన్నా ఏముంది, మరి నేను ఉండితే ఎలా తింటారండి అంటే ఇప్పుడు చెప్పారట, ఆలుకోసారి అన్నం వండనంత వరకు ముట్టుకోవడానికి వీళ్ళే చూడు ఎంత నియమంతో ఉండేవారు. మాత్రం ముట్టు పెడుతూ ఉంటారు, అలాగా నియమం నిష్టాలు ఉంటాయి. అప్పుడు చెప్పారంట పండితులు కూడా వేసి, ఏం బాధపడకు, చక్కగా నువ్వు ముందు పొయ్యి వెలిగించిన తర్వాత నీళ్లు ఎసరు పెట్టేదా అవన్నీ కూడా పైనుంచి వేసేయి, నమస్కారం చేయంతే, అది ఉడికిపోతుంది. ఆ విధంగా నీళ్లు ఉడకకుండానే ముందు నీళ్ళు పెట్టాడు, అగ్ని ముట్టించాడు, ఇంకా ఒకసారి సంస్కారం పడికి ముట్టుకోలేదు అనమాట. ముట్టుకోవడం అందులో వేసిన తర్వాత నమస్కారం పెట్టాడు. పెట్టిగా లక్ష్మీదేవి ఒకసారి చూసిందని తెలుసు, మొత్తం చక్కగా వంట అయిపోయింది అనమాట. అందులో అరటి తోట ఇంకా చక్కగా వేసేట చేతిని వాళ్ళని చక్కగా వర్ణించారనమాట. ఆ విధంగా మహాప్రభు తింటూ అనట, ఈ విధంగా నేను ఎప్పుడు తినలేదన్నారట. అందువరకు ఒకను ఖాయినయి ఆలుకోసారి అన్న జొట్ట గొరంకూరలో సబ్ ఫేరి దిలో బస్ కృష్ణ కృష్ణ హరికృష్ణ మహమ్మద్ কীর্তন আদি দিল না, সুন্দর রান্না হয়ে গেছে। আমরা যখন নিডিళ్ళు করলেও আমাদের সেদ্ধ হয় না, ఎంత గట్టిగా తిప్పుతూ ఉంటాయి, చేస్తుంటారు, మాడిపోతూ ఉంటాయి, లేకపోతే ఉడకవు. భక్తి ఉంటేనే అవుతాయి, భక్తి పక్క లేకపోతే ఇంకలు హృదయం శుద్ధంగా అవుతుంది. అప్పుడు ఆజ్ఞాపించారు. ఆ విధంగా ఆ పండితుల యొక్క పరామర్శత ఆయన విధంగా వండాడు. మహాప్రభు చక్కగా అక్కడికి వచ్చి గంగా తీరములో ఆయన గృహంలో ఒకడే కాకుండా మంది తీసుకెళ్ళాడు. మహాప్రభు కూడా కొంతమంది తీసుకెళ్ళాడు, వాళ్ళందరికీ పెట్టారు అనమాట. చక్కగా అందరూ కూడా తీసుకున్నారట. చాలా బాగుంది చెప్పి ప్రశంసించారట. అసలు లక్ష్మీదేవి వచ్చి వండింది, మామూలుగా ఎవరు భగవంతుడు ఎక్కువ వంట ఎవరు చేస్తారట, చేశారనమాట. పైగా ఈయన తర్వాత
ఇప్పటిన గృహే మహాప్రభు గై నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటగా వీళ్ళ ఇంటిలోనే చెప్పారుట. అక్కడ ఏమి చూశారో అంతా కూడా నేను చెబుతాను. మనకి ఒక ఏకాంత ప్రదేశం కావాలి కాబట్టి నృత్య ప్రదేశం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళదామని చెప్పి మహాప్రభు తన యొక్క భావ వినిమయం చేయడానికి మొట్టమొదట స్థలాన్ని నిర్ణయించారు. శుక్లాంబర బ్రహ్మచారి ఇంట్లో అన్నమాట. ఆ విధంగా మహాభాగ్యవంతుడు ఆయన. వాళ్ళ ఇంట్లో మహాప్రభు భోజనం చేశారు. గంగానది తీరాన ఆయన ఉంటూ ఉండేవాడు. ఈయన పూర్వ అవతారములో యజ్ఞపత్ని ఒక్కొక్క చోట యజ్ఞ బ్రాహ్మణి కూడా చెప్తారనమాట. అందుకనే యజ్ఞపత్ని దగ్గర యజ్ఞ మహాప్రభు కృష్ణుడు గోపాలను పంపించి ఆహారం అడిగాడు కదా, అడిగి తిన్నాడు. ఇక్కడ కూడా మహాప్రభు అవతారంలో కూడా ఆయన దగ్గర అడిగి తీసుకుని తిన్నాడు. ఎంత భక్తి లేకపోతే మనం పెట్టినా కూడా చూడదు అలాగే కళ్ళెత్తి. అటువంటి ఉత్తమమైనటువంటి శాఖ శుక్లాంబర బ్రహ్మచారి శ్రీ నందనాచార్య శాఖ. నందన ఆచార్య శాఖ జగతే విదితో লুকাইয়া দুই প্রভুর যার ঘরে স্থিত। নন্দনাচার্য নবদ্বীপবাসী প্রভুর কীর্তনের সঙ্গী শ্রী নিত্যানন্দ প্রভু অবধূত বেশে নানা তীর্থ ভ্রমণান্তে ইহার গৃহে প্রথমে আসিয়া উপস্থিত হন। তথাই মহাপ্রভু ভক্তগণের সহিত মিলিত হন। महाप्रकाशेर दिवस महाप्रभु अद्वैत प्रभु के आनिते रामाई पंडित के पाठान अद्वैताचार्य नंदनाचार्य गृहे लुकाइया थाकिले सर्व अंतर्यामी गौर सुंदर ताहा जानिते पारेन। श्री महाप्रभु एक दिन इहार गृहे लुकाइया छिलेन। नंदनाचार्य संग संबंध की चंद्रशेखराचार्य महाप्रभु समोसाय में समोसाय नंदनाचार्य संबंध आचे বোধ বর্তমান চেতন্য গৌড়ী মঠ না গৌড়ী সংঘ ওটা গোস্বামী মহারাজের মঠ না। হ্যাঁ নন্দনাচার্য তার বাড়ি সব লুকিয়ে থাকার জায়গা ওইটা। নিত্যানন্দ প্রথম লুকিয়েছিলেন, তারপরে আদ্বৈতাচার্য লুকিয়েছিলেন, মহাপ্রভু লুকিয়েছিলেন। লোকাচুরি খেলার জায়গা হলো నందనాచార్య। ఇంకొక శాఖ నందనాచార్యులు ఆయన ఇప్పుడు అక్కడ గౌడీయ సంఘము గోస్వామి మఠం, గోస్వామి మహారాజు గారు మఠం అంటారు అక్కడ. అక్కడ మొట్టమొదటి నిత్యానంద ప్రభు అవధూత వేషముతోటి అంతటా తిరిగి తిరిగి బృందావనంలో వచ్చినప్పుడు భగవంతుడు కనపడకపోతే ఆయన తెలుసుకొని సింహాలు ఖాళీగా ఉన్నాయిట. బృందావనంలో ఎక్కడికి వెళ్ళినా కృష్ణ సింహాలు కృష్ణ అక్కడ కనపడలే, ఊళ్ళో సింహాలు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు తెలుసుకుని ఆయన నవద్వీపం వచ్చి మొట్టమొదట తాను రహస్యముగా ఈ నందనాచార్యులు వారి ఇంటిలో ఉన్నారు. మహాప్రభు కీర్తన ప్రకాశం చేసేటప్పుడు చెప్పారట, ఒక అవధూత వచ్చారు, అవధూత ఫోన్ చేసే नंदनाचार्य कौन जगह एक जगह आचे नहीं आस्ते बोल ले भक्तगण के नहीं आस्ते बोल ले कुछ पाई नहीं। तो महाप्रभु स्वयं गए नित्यानंद प्रभु के నందనాచార్య బాడీకి ప్రకాశ్ కొరాలే. ఆ విధముగా నిత్యానంద ప్రభు మొట్టమొదటి నందనాచార్య వారి ఇంట్లో ఉన్నప్పుడు మహాప్రభు చెప్పారట, నేను స్వప్నంలో చూశాను ఒక మహాభాగవతోత్తమ మన మాయాబురు వచ్చారు, తారధ్వజుడు మిత్తిసురమ్మన్నారట. ఎవరికి కనపడలే. మహాప్రభు స్వయముగా వెళ్ళి అక్కడ నిత్యానంద ప్రభు యొక్క ప్రకాశాన్ని చూపించారు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకనట్లయితే గురువుని పొందలేము, గురువుని ఇచ్చేది భగవంతుడే. ఆ విధముగా గురువు అయిన నిత్యానంద ప్రభువుని లోకానికి చూపించారు మహాప్రభు. నందనాచార్య వారి ఇంట్లో నిత్యానంద ఒకటి దాక్కున్నారు. దాని తర్వాత అద్వైతాచార్య వారు మహాప్రభు వాటి నమస్కారం చేస్తుంటే కోపం వచ్చి ఆయన నేనేమో భక్తి ప్రచారం చేయడం కోసం భగవత్ సేవను ఆయన రప్పిస్తే ఆయన నా సేవ చేస్తున్నాడు, నేనే కనుక నా ఆరాధ్యతమైన మహాప్రభు అయినట్లయితే నన్ను కొట్టి తీసుకొస్తారని చెప్పి ఇడిపోయి శాంతిపురం అక్కడ యోగవాసం చెప్తుంటే రామయ్య పండితుడు పిలిపించారు మహాప్రభు. అప్పుడు చెబుతారన్నమాట, వస్తూ నిజంగా అంటే మహాప్రభు అప్పుడు తన యొక్క ప్రభావం అష్టప్రహార భావం అంటారు, ఆ భావం చూపిస్తున్నారన్నమాట. చూపించారు, నీకుంటాను నువ్వు వెళ్ళి చెప్పి రానన్నారని చెప్పు. ఆయన కనుక నా పేరు ఇక్కడ చెప్పినట్లయితే ఆయన నా భగవంతుడు చెప్పారు. ఆ విధంగా ఆయన అప్పుడు దాక్కున్నాడు. నందనాచార్య వారి ఇల్లు అందరి కూడా దాక్కోవడం చూడనమాట.
చెప్పేటప్పటికీ రామానందుడు ఇంకా రామాయ పండితుడు నోరు ఇప్పకుండానే మహాపురు అతిథులే వెళ్ళు రమ్మని చెప్పి అక్కడ ఉన్నాడు ఆయన చెప్పాడు. ఆ విధంగా అతిథులు కూడా అక్కడ దాక్కున్నారు. ఒకసారి మహాప్రభు కూడా దాక్కున్నారు అక్కడ. మహాప్రభు కూడా నందనాచార్య ఇంటూ దాక్కున్నారు. ఆ విధంగా అందరికీ గోపనీయ స్థలముగా ఉండేటువంటిది నందనాచార్యులు. ఆయన మహాభాగవతులు ఆయన యొక్క శాఖ ఒకటి. విధముగా మహాప్రభు ఎంతమంది భక్తుల ద్వారా పంచిపెట్టాలి అంటే ఎంతమంది కావాలి, అంతమందిని ఇచ్చి మహాప్రభు ఆ ప్రేమ ఫలితాన్ని అందరికీ పంచిపెట్టి అది మన దగ్గర కూడా వచ్చి మనకు కూడా అందాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ